మనం చూస్తున్నాం. సో మళ్ళీ మే 12th ఏదైతే ఈ చర్చల కోసం ఒక డేట్ అనుకున్నారో మళ్ళీ ఆ రోజు వరకు భారత ప్రభుత్వం నుంచి మళ్ళీ దీనికి సంబంధించి ఎలాంటి డిస్కషన్స్ ఉండవా? ఉంటాయి. రెగ్యులర్ కన్సల్టేషన్ మీటింగ్స్ ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యంగా ఉన్నతాధికారులతో మాట్లాడుతుంటారు అండ్ పరిస్థితులను కూడా గమనిస్తుంటారు. ఇప్పుడు ఒక ఒప్పందం జరిగింది, సాయంత్రం 5 గంటల నుంచి ఎటువంటి కాల్పులు ఉండకూడదని. సో ఆ ఒప్పందాన్ని పాకిస్తాన్ పాటించాలి. అలా కాదని చెప్పి పాక్ ఉగ్రవాద ప్రేరేపిత చర్యలు, ముఖ్యంగా జైషే మహమ్మద్ లాంటి ఉగ్రవాదుల్ని ఒకవేళ భారత్ లోపు వచ్చినా కూడా ఇది యాక్ట్ ఆఫ్ వార్ గా పరిగణిస్తామని చెప్పి కాసేపటి క్రితమే ఇటు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఒకవేళ పాక్ సైన్యం రాకపోయినా పాక్ ఉగ్రవాదులు ఎవరైనా వచ్చినా మళ్ళీ యుద్ధం మొదలవుతుందన్న సంకేతం భారత్ ఇవ్వడం జరిగింది. సో ఈ 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా బోర్డర్లో సరిహద్దుల్లో శాంతియుత పరిస్థితుల్లో ఎటువంటి కాల్పులు జరగకుండా, ఎటువంటి టెర్రర్ యాక్టివిటీ జరగకుండా ఉన్నట్లయితే కనుక ఫర్దర్ గా దీన్ని కొనసాగించే అంశం పైన